ఖమ్మం జిల్లా చింతకాని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బయట వ్యక్తులు గ్రామానికి వచ్చి తమ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీసే పరిస్థితి ఏర్పడడంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇతర ప్రాంతాల వ్యక్తులు ప్రచారం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బయట వ్యక్తులు గ్రామానికి వచ్చి తమ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీసే పరిస్థితి ఏర్పడటంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇతర ప్రాంతాల వ్యక్తులు ప్రచారం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ ఖమ్మం జిల్లా చింతకాని పోలింగ్ కేంద్రం వద్ద అయితే ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది. అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? మొదట ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కానీ క్రమేపీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చింతకానిలో పోలింగ్ కేంద్రం వద్ద బయట వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం కొంత సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం కూడా ఇరు వర్గాల వారు మోహరించి ఉండటంతో ఏ క్షణమైనా సరే మరొకసారి గొడవలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అదనపు బలగాలను చింతకాని మండలానికి రప్పించారు. ఇది చింతకాని మండలం అనేది కొంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడికి బయట నుంచి వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, పోలింగ్ ను ప్రభావితం చేస్తున్నారు, ఓటర్లను బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ ఇరు వర్గాలు పరస్పరం దాడులకు నెలకొనడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే క్రమంలో కొనిజర్ల మండలంలో కూడా ఇదే రీతిలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పంటించడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఇంకా ప్రశాంత వాతావరణంలోనే అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 35% పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 35% పోలింగ్ పూర్తయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. 1 గంట వరకు మాత్రమే పోలింగ్ సమయం ఉండటంతో ఇంకా ఓటర్లు త్వరితగతిన వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం ఇటు జిల్లా కలెక్టర్ అయితే ఓటర్లను కోరుతున్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. 2 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఏజెన్సీ ప్రాంతం కావటం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ బలగాల పహరాలు ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చెదురుమదురు ఘటనలు మినహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మణుగూరులోనే
కొంత ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, టెంట్లు వేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా అక్కడ కొంత స్వల్ప తోపులాట జరిగినప్పటికీ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితిని కూడా చక్కదిద్దారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. రామకృష్ణ, అయితే ఉదయం రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో వాగ్వాదం ఏదైతే ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్న పోలీసులు అయితే ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఎన్నికలు ముగిసేసరికి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కదా. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏ అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించారు. చింతకాని మండలం అనేది అత్యంత సమస్యాత్మక మండలం. ఇక్కడ అదనపు బలగాలను మోహరించినప్పటికీ కూడా ఇరు వర్గాల మధ్య బయట వ్యక్తులు వచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చెప్పి ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరికి వెళ్ళి దాడి చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే అదనపు బలగాలు అక్కడ ఉన్న నేపథ్యంలోనే అక్కడ గొడవ మరింత ఉద్రిక్తంగా మారకుండానే ముగిసిపోయింది. ఎన్నికల అధికారులు చాకచక్యంగా అటు పోలీస్ బందోబస్తు కూడా పటిష్ట బందోబస్తు ఉండడం వల్ల అది ఇంకా తీవ్ర గొడవకు దారి తీయకుండా అక్కడితోనే ఆ వివాదం సమసిపోయింది. అయినప్పటికీ కూడా ఇరు వర్గాలు ఇప్పుడు మోహరించి ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇంకా అదనపు బలగాలను కూడా చింతకాని మండలానికి అయితే రప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఏ ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అక్కడ అదనపు బలగాలను మోహరించేందుకు ఇటు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ముగిసే సమయానికి ఇంకా గొడవలు కొన్ని ప్రాంతాల్లో చెలరేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ బలగాలు అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.